శ్రీశైలము మా భార్య సర్పంచ్ క్యాండిడేట్గా నిలబడడం జరిగింది. నేను ప్రజా సేవ చేయడానికి గ్రామ ప్రజలందరూ కలిసి నన్ను ఎన్నుకున్నారు. ప్రజలు గెలిపించి గ్రామ అభివృద్ధి గురించి కృషి చేస్తా అని చెప్పి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. కత్తెర గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుకుంటున్నామండి. టాయిలెట్స్ బస్ స్టాండు మన బస్ స్టాండ్ కాడ టాయిలెట్స్ లేవు. ఆ టాయిలెట్స్ బస్ స్టాండ్ కాడ మంచిగా చేసడం, కొన్ని డ్రైనేజ్ కాడ డ్రైనేజ్ బాగాలేవు, సీసీ రోడ్లు, ప్రతి ఒక్క పనిగా నల్లలు వాటర్ వస్తలేవు. ఇంకా వాటర్ ప్రతి ఒక్క పని అభివృద్ధి చేయాలని చెప్పి ముందుకు వచ్చాను. ఊళ్ళో గ్రామ పంచాయతీలో ఏ సమస్య ఉన్నా ప్రతి వాడ తిరిగి ఆ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పుకుంటాం. సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. యువతకు సపోర్ట్ చేయాలి, అభివృద్ధికి సపోర్ట్ చేయాలి, మాకు మమ్మల్ని గెలిపించాలి అని అనుకుంటున్నాం. రెడ్డి, నేను కేశంపేట తాజా మాజీ సర్పంచ్ని. ఇంతకుముందు నేను 5 ఏళ్ళు సర్పంచ్గా చేసినాను. 5 ఏళ్ళు సర్పంచ్గా చేసి చాలా అభివృద్ధి పరిచినాను. రైతు వేదికల కాడ నుంచి మొదలు పెడితే సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా కృషి చేసి మా వార్డు సభ్యులు, మేము, మా టీం అంతా కలిసి ఊరును చాలా డెవలప్ చేసినాము. ఈరోజు అదే స్ఫూర్తితోటి బుజ్జం సంతోష గారిని నిలబెట్టడం జరిగింది. వారికి కూడా యువకులంతా ముందుకొచ్చి యువజన సంఘాలు, కుల సంఘ పెద్దలు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఇవాళ బుజ్జం సంతోషాన్ని గెలిపించాలని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి చీమల దండుగా వచ్చి మొదలై ఊరంతా ఒక నదీ ప్రవాహం ఎట్లా జరుగుతుందో అదేవిధంగా పబ్లిక్ అంతా ముందుకొచ్చి సంతోషకు సపోర్ట్ చేద్దాము, మేము ఉన్నాము అని చెప్పి సపోర్ట్ చేసి ఇవాళ సంతోషను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. ఇదే స్ఫూర్తిగా యువజన సంఘాలు, యువకులు, కుల సంఘ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా శ్రీశైలం బుజ్జం సంతోష శ్రీశైలం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరు కూడా దానికి సహకరించి సంతోషను గెలిపించగలరని నేను పేరున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఆ అనుభవంతో వాళ్ళ టీంనంతా కూడా ముందుకు 5 ఏళ్ళు కూడా నేను ముందలుండి 5 ఏళ్ళు కూడా యువకులకు ఏం కావాలి, మౌలిక వసతులు ఏ విధంగా కల్పించాలి, బస్ స్టాండ్ కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ, ఇంకేమైనా కేశంపేటకు మౌలిక అవసరాలు ఏమున్నాయి అవన్నీ వెంటనే గుర్తించి వాటికి మేమందరం కలిసికట్టుగా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.